టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్న 21 మంది ఏమేంటి టచ్ లో ఉంటాకి ఇంకోసారి మొగోళ్ళు టచ్ లో ఎందుకుంటారు ఏమన్నా గే ఏంటండి ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1931 సంవత్సరంలో మాత్రమే ఏంటి బాబన్న ఇంకోసారి అన్న అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1931 సంవత్సరంలో మాత్రమే ఒకటోసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత రెండోసారి బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు సరిపోయారు సాగుతుంది మీకు అలాగా. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. వచ్చిందండి వయ్యారి. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే పొడిచి మడత పెట్టి మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. లేదా ఈ రౌడీ రాజ్యంలో నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళిపో. ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే గనక ఆంధ్ర విడిచి రండి బయటికి. ఇది రియలైజేషన్. వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. వచ్చిన ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. ఫ్లాష్ బ్యాక్. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా వదలొద్దన్నా రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. పెద్ద నేనైతే చేయగలిగిందేమీ లేదు. అరే ఊచకోతంటే ఎలా ఉంటుందో తెలుసా? జూన్ 4th ఊచా కోత నా బొక్క కోత ఏం కోతలకు వస్తారో తెలియదు కానీ పొట్టుంటది చూడు, ఆ పొట్టును కూడా బీకలేరు మీరు. జూన్ 4th 2024 సేవ్ ద డేట్. దుర్గమ్మ గారు దయచేసి మీరట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు. మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు. పెద్ద మనిషి ఆయన జగన్ గారు వచ్చి ఎంతో చూసుంటారు. ఆయనే సీఎం అవుతానని మీరు గట్టిగా చెబుతున్నారు. అంత నమ్మకం ఏంటి సార్ మీకు? సార్ ఆగండి, ఇక వెళ్ళండి. జూన్ 4th కదా, 5th నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. 5th వచ్చి మిమ్మల్ని కలుస్తాను, అప్పుడు చెప్తాను. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, ప్రమాణంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. జిల్లాలనే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. వైసీపీ ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు నటి శ్యామల. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, కొంచెం భయంగా ఉంది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. అయ్య బాబు, ఇలా భయపెడతారా బిడ్రా? కొడుకు పుట్టి చస్తాను రే. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. చూడండి, ఇక్కడ తోడేలు ఎవరు, ఆ ముసలి తోడేలు ఎవరు అని నేను అడగను ఎవరిని. ఆ గుంట నక్క ఎవరు
మీ ఆలోచనకు వదిలేస్తున్నా. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు. గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రభుత్వ వైన్ షాప్ లోని మద్యం బాటిల్లో పాము కలకలం రేపింది. ఏమిటండి మీరు మాట్లాడేది? రాత్రి పొన్నూరులోని బాపట్ల బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ వైన్ షాప్ లో కొందరు వ్యక్తులు ఫుల్ బాటిల్ కొన్నారు. నాకు ఒక విస్కీ క్వార్టర్. బాటిల్ ఓపెన్ చేస్తున్న సమయంలో మద్యంలో పాము పిల్లను గుర్తించారు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతా. మనం పెట్టిందే చట్టం, మనం పోసేదే మద్యం. మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్ తీయండి, బయట చేయండి. ఎందుకు మేస్టారు? గూగుల్ కొట్టండి, 420 CM అని కొట్టండి, ఏం వచ్చింది చూడండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అంచేది ఎన్నిదండి అయ్యన్న పాత్ర 420 అనలేదు, గూగుల్ చెప్తుంది. గూగుల్ మర్చిపోతగా ఇట్టా కొడితే అట్టొచ్చేస్తా. నవ్వకే తల్లి, చంపేస్తారు ఇక్కడ. నవ్వకే. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? షర్మిల గారి పరిస్థితి ఎలా అయిందంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. వాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. ఎక్కడో చూసినట్టుందే. ముఖ్యమంత్రి గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆఖరికి నగరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఇలాగే అటు చూడు బే. షర్మిలమ్మ గారి చేయుత, షర్మిలమ్మ గారి చేయుతతో నా కళ నెరవేరింది. ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే 164 చోట్ల కూటమి జెండా రెపరెపలాడింది. సరిగ్గా చూడండి సార్, వీళ్ళ టీటీఏ చెప్పండి సార్. ఎవరా టీటీఈ? 998. అతనే సార్, అతనే. అతనా? ఉద్యోగం ఊడిపోయి మెంట్లెక్కింది. అబ్బా, కొండ ఎంత నిండుగా ఉందో. ఈ కొండ మీద ఇంకా ఎవరి కన్ను పడలేనట్టుంది. కన్ను పడితే కొండ గుండైపోయినట్టే. ఇంకోసారి. అబ్బా, కొండ ఎంత నిండుగా ఉందో. ఈ కొండ మీద ఇంకా ఎవరి కన్ను పడలేనట్టుంది. కన్ను పడితే కొండ గుండైపోయినట్టే. నీ అంత తెలివితేటలు నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు, నాకు అన్ని అర్థం అవుతాయి. అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోండి. అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? ఇంకీ గారు, డాక్టర్ గారు వస్తారు కదా. ఏదా దొరుకుతుంది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటున్నారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దిలోడు వాడే అన్నా. ఎక్కడో కొడుతుంది సీనా. నమస్కారం అండి. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్.
ఇది ఒక మానసికమైన జబ్బు. జరిగింది జరగనట్టు, జరగనిది జరిగినట్టు మనసు ఎటేటో వెళ్ళిపోతుంది. ఎటు మన ఇల్లు మీద మన ఫోటోలు వేసుకున్నా బాగుంటది. వాడు ఎవరిదో ఫోటో ఎందుకు వేయాలి? నేను చెప్పేది ఏంటంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, రెండోసారి వాడికి ఓటే మాకండి. వేస్ట్ అంటే వేస్ట్. చూడండి, అందరికి ఇష్టమైన పీతలు. నా డాటర్కి చాలా ఇష్టం. చికెన్ నాకు ఇష్టం. ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ. అన్ని కలిపి తింటున్నాను. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. బంగారం, చాలా మంది అడుగుతున్నారు ఏపీ క్యాపిటల్ ఏదని. ఏమని సమాధానం చెప్పను? నువ్వు కట్టలేవని చెప్పనా, లేక నువ్వు దోచుకు తింటున్నావని చెప్పనా? అంటే అది ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు ఇరబూస్తుంది. కానీ నా ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తేనే కదా జనాలకు నీ గురించి అర్థమవుతుంది. చీ పోరా. చూసారుగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ తో ఎన్ని తంటాలు పడుతున్నారో. ఇంతకీ దీంతో ఎందుకు కుస్తీ పడుతున్నారో తెలుసా? ఎందుకు? ఇది సీఎం జగన్ కు అడ్డుగా ఉందట. కాదు, జగన్ ఫోటోకు అడ్డుగా ఉందట. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చాసుపత్రికి తోలేయాలరా. ఎవనివరా నువ్వు? తోడు మూగోనివా? అవునక్క. అమ్మని నక్కలు చేస్తున్నావు. ఉండే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, తోడు తోపుల బండ్ల మీద వంటలు వండేవాళ్ళు. వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది. ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్ లో ఎలక్ట్రానిక్ బోర్డు ఉంటే ఆ ఎలక్ట్రానిక్ బోర్డు చేత్తో రుస్తే పోదు. హాయ్ సూరి, ఏం చిన్న ఈ మధ్య ట్రావెల్ మాసావు? ఇన్నాళ్ళు లైఫ్ లో సెటిల్ అవుతావు నమ్మకం పోయింది. కానీ ఇప్పుడు మా జగన్ అన్న వస్తున్నాడు. మాలాంటి వాళ్ళందరి కోసం 2,32,000 ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవరం కూడా ఊహించిండం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫ్రెష్గా ఉన్న ప్రాన్స్, ఫ్రెష్గా ఉన్న చేపలు కూడా, చేపలు రొయ్యలు ఇటువంటి అన్ని కూడా అమ్మే కార్యక్రమం, అమ్మే పరిస్థితి కూడా. ఇప్పుడు మా జగన్ అన్న వస్తున్నాడు. మాలాంటి వాళ్ళందరి కోసం 2,32,000 ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే, రాష్ట్రంలోని దేశంలోనే గంజాయి సాగులో నెంబర్ 1 చేశారు దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకోసారి ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే, రాష్ట్రంలోని దేశంలోనే గంజాయి సాగులో నెంబర్ 1 చేశారు దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. ఏంటి సార్ అది? జగన్మోహన్ రెడ్డి గారి పేరు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. మా చెల్ల నుంచి రామకృష్ణ నిలబడతా ఉన్నాడు. అది నాకెందుకు చెప్తున్నారు? సౌమ్యుడు, నా స్నేహితుడు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మీ అందరికీ మంచి చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు, వెనకలుండడు. అటు చూడు బే. ఎక్కడో కొడుతుంది సీనా. మీ అందరికీ మంచి చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు, వెనకలుండడు. జూన్ 4న వైసీపీ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏమిటిది? చూడండి, లైట్ గా టిఫిన్ చేసి బీపీ బిల్ల వేసుకోవాలి. అమ్మా ఏంది ఇది? పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సరబత్తు అందుబాటులో ఉంచుకోండి. అంటే ఒక సీసా చల్లని మంచినీరు దగ్గర పెట్టుకోండి.
టీవీ వాల్యూమ్ తగ్గించుకో అంటే టీవీ సౌండ్ తగ్గించి పెట్టుకోవాలి. ఇష్టమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య గడపాలి అంటే ఇది ఆగిన రోజనే. అంతేగా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఏంది ఇది? అంటే పరిగెత్తే దానికే అట్ట టైట్ గా ఉంటే పరిగిలేమో, లూజ్ గా ఉంటే ఎగబట్టుకొని అన్న పరిగెచ్చు కదా అని. అది 7వ పాయింట్, కూలర్ కానీ ఏసీని కానీ హాల్లో ఉంచుకోవాలి. ఏమి చెమటలు పడతాయనా? చెమటలు పడతాయనా లేదంటే ఫ్యాన్ తిరగదనా? మద్యపాన నిషేధం ఎక్కడ అనలేదు. మద్య నియంత్రణ నేను గతంలో కూడా చెప్పాను, దానికి స్టాండ్ అయి ఉన్నాను. రే చాలా పాపం రా. చూసుకోండి, నేను ఇప్పటికీ కూడా దానికి కట్టుబడి ఉన్నాం. మద్యం ఎన్నికల్లో గెలవక ముందు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎలక్షన్ 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేసిన తర్వాతనే ఓట్లాడు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో కూడా కరెక్ట్ గా ఇదే చెప్పాను. ఏమైందా సపోర్ట్ చేస్తాను ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.